రామాయంపేట మండల కేంద్రంలోని 3వ మరియు 4వ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు పీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన బ్యాఠేంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరకాలు నింపాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన బ్యాఠేంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని 3వ వార్డు 4వ వార్డుకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసులకు గల సీసీ రోడ్ను పని ప్రారంభించడం జరిగింది. గత 15 రోజుల క్రితం మన ప్రియతమ శాసనసభ్యుడు, యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఏదైతే శంకుస్థాపన చేసిండో ఆ కార్యక్రమాలన్నీ అప్పుడు వేసిన శిలాఫలకాల నుండి ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే బస్టాండ్ పక్కన ఉందో బీసీ కాలనీకి వెళ్లే రోడ్ను, ఎంఆర్ఓఎస్కి వెళ్లే రోడ్ను 15 రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రతి హామీ నెరవేరుస్తూ పట్టణంలోని అన్ని డ్రైనేజీలు, అన్ని సీసీ రోడ్లను 15 రోజుల్లో కూడా పనులన్నీ ప్రారంభిస్తాం మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏదైతే అవసరం ఉందో మెదక్ రోడ్ నుంచి ఇందిరాశాంతి వరకు, ధర్మాన్ రోడ్ వరకు కూడా నెలలోపట లైటింగ్ ఏర్పాటు చేసి పని పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకేమైనా కార్యక్రమాలున్నా కూడా అన్నిటికీ డబ్బులు మంజూరు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంది కాబట్టి పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రజలు అపోహపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా కొంతమంది మారలేదు వ్యక్తులు, వాళ్ళు ఏదో చిన్న చిన్న ఘర్షణలు పెట్టి పనులాపిద్దామని ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగవు. అవసరమైతే పోలీసులను పెట్టి, సిఆర్పీఎఫ్ పెట్టి రోడ్లని కొట్టేస్తాం. ఎవరికి భయపడలేదు, ఎవరికి తినేది లేదు. మాకు డెవలప్మెంటే ముఖ్యం. మా ఎమ్మెల్యే గారికి మాకు అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా ప్రజల తరఫున పోరాడుతూ పోలీసులు అడ్డం పెట్టుకొని కూడా పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నారు.